ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నీకెందుకు? నాకే కావాలి. వెళ్ళి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఇప్పుడా? ఆ, ఇప్పుడే. కుదరదు, నేను ఇంటికి వెళ్ళి రావాలి. వెళ్తే వెళ్ళు. ఎవరుండమన్నారు నేను ఇక్కడ? చెప్తాను. నీ టైం నడుస్తుంది, నడిపిస్తున్నావు. డియర్ దామిని, అందానికి శుభోదయం. ఇప్పుడంత నచ్చి కాదు, ఎప్పుడో నా మనసుకి నచ్చావు. ఇప్పుడు సరెండర్ అయ్యాను. ఇది ప్రపోజల్ కాదు, నా ఒపీనియన్. ఇది నీతో పెళ్లికి నీ పర్మిషన్ కోసం నా అప్లికేషన్. నీ సైడ్ నుంచి అగ్రిమెంట్ ఓకే అంటే పెళ్లి పెట్టెలు ఎక్కేద్దాం. మాటలు రాక ఇలా సూటిగా నా మనసు తెలియజేసుకుంటున్నాను. ఐ లవ్ యూ దామిని. ఇదేమిటి, నా మనసులో మాట ఇప్పుడు రాయగానే తను నా మనిషి అయిపోయినట్టు నా ఇంటి పనులన్నీ చేస్తుందేమిటి? అప్పుడే భార్య అనే స్థానాన్ని పొందేసింది. తప్పులు వెతకొద్దు, భావాన్ని అర్థం చేసుకో. నా మనసులో నీకున్న స్థానం ఏమిటో అంతా వివరంగా ఈ లెటర్లో రాశాను. ఇదేంటి బావ వాయిస్? మావి గారు, మావి గారు, మావి గారు, పద్మావతి, అత్తయ్య గారు, మావి గారు, పద్దు, అత్తయ్య. ఏయ్ ఆగు, మావి గారు. ఏమైందమ్మా? మావి గారు, చూసారా ఆయన గారు ఏం పని చేశారు? ఏం చేశాడమ్మా? ఏం చేశారా? చూడండి మావి గారు. చూసారుగా, ఆ రోజు హార్మోని పెట్టలో ఐ లవ్ యూ అని చిన్న కాగితం ముక్క దొరికిందని నన్ను అడగకుండా, ఎవరు రాశారో ఎవరు పెట్టారో తెలియకుండా, ఎవరి పొరపాటు అని ఓపిక పట్టకుండా, ఆడపిల్ల తొందరపడితే దాని బతుకేం కావాలి, భవిష్యత్ ఏం కావాలనే ఆలోచన లేకుండా జాలి, దయ, విచక్షణ వదిలేసి ఎంత రభస చేశాడో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లేకపోతే గుర్తు చేయమంటారా? లవ్ లెటర్ రాస్తే పడిపోయేంత వెర్రివాణ్ణి కాదు, అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. లవ్వు గివ్వు అని పర్మనెంట్గా కోడలి పోస్ట్ కొట్టేయాలని చూడకు. చేయని తప్పుకి, తెలియని విషయానికి నేనందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది. దుఃఖం దిగమింగుకున్నాను, కన్నీళ్లు తుడుచుకున్నాను.
తను ప్రవరాక్యున్నని నేను అదుపాజ్ఞలు లేని దానిలా వెంపర్లాడాడు. లేకి దానిలా ఎలా మాట్లాడాడు, ఎన్నెన్ని మాటలన్నాడు. అప్పుడు అప్పుడు ఈ గుండె ఎంత పగిలిపోయిందో, ఎంత క్షోభ అనుభవించిందో నాకు తెలుసు. ఇప్పుడేంటిది? నా మనసులో, నా ఆలోచనలో, నా అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రేమిస్తున్న అప్లికేషన్, పర్మిషన్, అగ్రిమెంట్ అంతా రాసి నా చేతికిస్తాడా? తను తూ అంటే తుడిచేసుకోవాలా, చీ అంటే దులిపేసుకోవాలా, కోపం వస్తే కళ్ళు మూసుకోవాలి. ఇలా ఆయన గారికి ప్రేమ పుట్టుకొస్తే నేను ఒప్పేసుకోవాలా? నాకంటే వ్యక్తిత్వం లేదా? నా అన్న స్వతంత్రం కూడా నాకు లేదా? ఇంత చులకనా? అంత తేలిక? మావి గారు తేల్చండి. ఈ దొంగాటలేంటో, ఈ దోపుచులాటలేంటో నిలదీయండి. నాకిలా రాశాడని రేపు బయటికి పొక్కితే నా బతికేం కావాలి? అసలే మగదిక్కు లేని సంసారం. మేము గుట్టుగా బతుకుతున్నాం. ఇలా గుట్టు రట్టు చేస్తారా? పద్మావతి, ఎందుకే ఇలా రెచ్చిపోయి అంతంత మాటలు అంటున్నావు? ఆయన గారు చేసిన దానికి నాకు ఇక్కడ ఇక్కడ ఎంత నొప్పి కలిగిందో నీకేం తెలుసమ్మా? అననీయమ్మా, తన బాధ తంది. తననేవన్నీ అక్షర సత్యాలు కూడా. అందులో అంత తప్పే ఉందే. అయినా బావే కదా, ఇష్టపడ్డాడు, అభిప్రాయం చెప్పాడు. తనకి వరసుంది, హక్కుంది. పెళ్ళే కదా, అది నువ్వు ఒప్పుకుంటేనే అన్నాడు కదా. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. వరుసైనా హక్కైనా పెద్దవాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, మీ విలువ మీకివ్వాలిగా. అంత లెక్కలేని తనమా? లెటర్స్ ఇవ్వగానే ఒప్పుకుంటానని ధీమానా? ఒక్క విషయం మర్చిపోతున్నా. నా మీద ఎప్పుడు ముంగిసలా కలియబడతావు కదా. పొద్దున కూడా ఎలా మాట్లాడాడో చూశారు కదా. సడన్ గా ఏంటిది? అమ్మా పద్మావతి, నీ ఆవేశానికి అర్థం ఉంది. కానీ విషయం ఏంటో వాడి దగ్గర నుంచి వివరంగా తెలుసుకొని మనం తర్వాత మాట్లాడుకుందాం. వాడు చేసింది తప్పే. కావాలంటే వాడి తరపు నేను ఊరుకోవయ్యా రంగాచారి. వాడి తరపున నువ్వు క్షమాపణ చెప్పబోతున్నావు. దాని తొందరపాటు సంగతి నీకు తెలీదా? పద్మావతి, నీతో కాస్త మాట్లాడాలి. లోపలికి రా. ఏంటి వచ్చేది? విషయం తేల్చే వరకు నేను రాను. పద్మావతి, నువ్వు రా. నేనెందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. అమ్మా, అది కాదు. నువ్వు రా చెప్తాను. అమ్మా, అమ్మా, ఏంటమ్మా నేను మాట్లాడుతుంటే తీసుకొచ్చావు? లేకపోతే ఎందుకే అంత రెచ్చిపోయి రచ్చ చేశావు? అన్నయ్య ఎలా తలదించుకున్నాడో చూసావా? కొడుకు అలాంటి పని చేస్తే దించుకోక ఏం చేస్తారు? ఏం చేశాడే? నీ మీద చెయ్యి వేశాడా? సరసం ఆడాడా? నిన్ను అనకూడని మాట అన్నాడా? అసహ్యంగా ప్రవర్తించాడా? నువ్వు వాడి మనసుకు నచ్చావు, ఇష్టపడ్డాడు. నీకు ఆ విషయమే ఆ లెటర్లో రాశాడు. దీనికే అంత అరుపులు, కేకలు, తిట్లు, రాద్ధాంతం చేయాలా? అమ్మ, నీకు తెలీదు, నువ్వు ఊరుకో. అన్నిటికీ ఇదొకటే అనటం తెలుసు. ఏంటే మాకు తెలియంది నీకు తెలిసిందే? ఆ మాట అబద్ధమని, ఆ రాత మోసమని. మోసమా? అబద్ధమా? అంత కర్మ వాడికేం పట్టింది? ఆ రోజు చిన్న పేపర్ ముక్కకి ఎంత యాగి చేశాడు. అలాంటి ఆయన నచ్చాను అని రాస్తే నమ్మిస్తున్నారా మీరు? పొరపడి, తొందరపడి అది అందుకున్నాక చిన్న నవ్వు నవ్వుంటే నా బతుకు చిందర వందరయ్యుండేది. ఇప్పుడు నేను చేసిన ఈ రచ్చే రివర్స్ లో ఆయన చేసేవారు. నేనే కాదు, నువ్వు, బమ్మి అందరం కట్టుకుని చచ్చేవాళ్ళం. చాలే ఆపవే. వాడెలాంటి వాడో మాకు తెలీదా? వాణ్ణి చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ మీరు చూసే నాటి నుంచి నేనంటే ఆయన గారికి అసహ్యం, కోపం. ఆ మనిషి ప్రేమ, పెళ్లి అనగానే సంబరపడిపోయి పెళ్లికి ఓకే అనాలా? తలంచి తాళి కట్టించుకోవాలా? అవునే, వాడలా అనడమే నీ అదృష్టం. పూర్వజన్మ పుణ్యం, మహద్భాగ్యం. కాళ్ళకి దండం పెట్టి కళ్ళకద్దుకోవాలి. నాకిష్టమే బావా అనాలి. పెద్దవాళ్ళేనా? అసలు మీరు పెద్దవాళ్ళేనా బమ్మి? పెళ్లి కావాల్సిన పిల్లకి ఇలాగేనా చెప్పేది? వాడి విషయంలో తప్పులేదు కాబట్టే చెప్తున్నాను. అంతేనే, తల్లకిందులుగా తపస్సు చేసినా నీకంతకంటే మంచి మొగుడు రాడే. అమ్మా,
చూడమ్మా బమ్మి ఎలా మాట్లాడుతుంది. నిజమేనే, బామ్మ అనేది నిజమే. ఏంటి నువ్వు కూడా అలాగే అంటావు? నాకేం తక్కువని? అవును నిజమే. అప్పాలు అప్పడాలు అన్నము కూర వండి బతికేవాళ్ళం. నాకేం తక్కువని నీలుగుతున్నావే? పలానా అని ఏం చెబుదామే? అన్నీ అన్నీ తక్కువే. ఆ శ్రీనివాస్ అన్నదే చాలు అని ఆనందపడక, ఓ ఉత్తరం ఇచ్చాడు అని ఓ యాగి చేస్తున్నావు. పిచ్చివద మొహాన్ని చిన్నగా చేసుకున్నాడు. నీ అభిప్రాయాన్ని చెప్పినందుకు ఆ రంగాచారి వాణ్ణి ఎంత మనసు నొచ్చుకునే మాట్లాడుతున్నాడో ఏమో. ఏంటమ్మా బమ్మి అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవే? ఏదో పెళ్లికి మొహం వాచున్నట్టు, నాకసలు మగపిల్లాడే దొరకనట్టు ఇలా ఇవ్వగానే అలా పళ్ళికిలించి తలుంచి తాళి కట్టించుకోవాలా? కట్టించుకోవాలి. కట్టించుకుంటే తప్పేంటి? నాకంటూ ఏ అభిప్రాయాలు ఇష్టాలు ఉండవా? పూట గడవడమే కష్టంగా ఉన్న వాళ్ళకి ఇష్టాలు అభిప్రాయాలు కూడానా? బమ్మి బామ్మని కాబట్టే తలరాత గురించి చెప్తున్నానే. ఏంటమ్మా ఇలా అంటుంది? తప్పేమనలేదమ్మా. అన్నయ్యే చేరదీసి ఈ నీడనిచ్చి తోడు నిలవకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ ఉత్తరాలు అందుకునే వరకు ఉండేవాళ్లమా? ఏ ఊరికి ఊగో, ఏ నీళ్లలో మునిగో, ఏ గన్నేరు పప్పు తినో ఈ పాటికి ఏ ఉత్తరానో బూడిదై ఉండేవాళ్ళం. అంతో ఇంతో ఇష్టం లేకపోతే ఇంతదాకా వచ్చేవాడు కాదమ్మా. మన ఇష్టాల కన్నా అన్నయ్య వాళ్ల రుణం తీర్చుకోవడం ముఖ్యం. దారపోసిన విద్యకు గురుదక్షిణ సమర్పించాల్సిందే. ఈ బతుకు, ఈ తృప్తి అన్నయ్య వదిన వాళ్ల భిక్షేనే. నువ్వు ఎదిగినా మేం బతికినా అది వాళ్ల సాయమేనే. ఈ మాత్రం పరువు పరిచయాలు వాళ్ల పుణ్యమే. కృతజ్ఞత చూపించడానికి మంచి అవకాశం దొరికిందని సంతోషించాలి పద్మావతి. శ్రీనివాస్ ఇష్టం ఇప్పుడు మనకి తెలియచ్చు, కాని వాళ్ళకి నిన్ను కోడలుగా చేసుకునే ఉద్దేశం ఉందని నాకెప్పుడో తెలుసు. అవునే, నా పెంపకానికి మంచి ఫలితం దక్కాలంటే, నీ భవిష్యత్తు బావుండాలంటే, అమ్మ తృప్తిగా ప్రశాంతంగా సంతోషంగా బతకాలంటే పద్మావతి శ్రీనివాసుకి భార్య కావాలి. నాకు బామ్మకి ఇష్టమే. అమ్మా ఎదిగిన కూతురికి ఏ తల్లి ఇంతకన్నా చెప్పదు. శ్రీనివాసులు, పద్మావతిని ప్రేమించావా? పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నావా? నేనేం ప్రేమించలేదు. నాకు అసలు అదంటేనే ఇష్టం లేదు. నాన్న, ఏమండి? నువ్వు ఆగు. ఇష్టం లేకపోతే, ప్రేమించకపోతే ఈ లెటర్ ఎందుకు ఇచ్చావు? చెప్పు. పెళ్లి కాని ఆడపిల్లతో ప్రేమ లెక్కలిచ్చి వశపరుచుకుందామనా? మోసం చేసి బతుకు మీద బండ వేద్దామనా? ఇప్పుడు ప్రేమించట్లేదు, ఇష్టం లేదని వాగుతున్నావు. వాడు సిగరెట్లు కాలిస్తే నువ్వు ఏకంగా వాళ్ళ బతుకులే కాల్చి బూడిచ్చేద్దాం అనుకున్నావా? నా కడుపున చెడపుట్టావు కదరా నీచుడా. పొండి ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఏంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పవే? ఉత్తరం రాసిన వాడివి సమాధానం ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఏంటి? ఇప్పుడు నేను ఇష్టం లేదు అంటే మెడపెట్టి గెంటేస్తారా ఏమిటి? నోరు లేదా? మాట్లాడవే. ఆ, నా అభిప్రాయం స్పష్టంగా అందులో రాశానుగా నాన్నగారు. యాండి, మనం కోరుకున్నదే వాడు కోరుకుంటున్నాడు. వాడికి పద్మావతి అంటే ఇష్టం అండి. ఆ, నాకు ఇష్టమే, కానీ పద్మావతికి ఇష్టం లేనట్టుందిగా. ఉంటే ఎందుకంత గొడవ చేస్తుంది? తను ఇంకెవరినైనా ఇష్టపడుతుందేమో. ముఖం పగులుతుంది. పద్మావతి స్వతంత్రించి అలా ఇష్టాలు పెంచుకునేది కాదు. ఏం మాట్లాడుతుందో విన్నారుగా. మంచి చెడు మాట మంతి లేకుండా అలా ఈ కాగితం చేతిలో పెడితే హడిలిపోయిందేమో. అయినా తన ఇష్టాన్ని హార్మోని పెట్టెలో పెడితే అప్పుడు గొడవ చేయలేదు, అలాగే తను చేసుంటుంది. అలానే మీరు మీ నిర్ణయాలు తీసుకోకండి. నాన్నగారు, అన్నయ్య అనేది కూడా కరెక్టే. ఎందుకైనా మంచిది. ఒకసారి పద్మావతి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఆ, ఆ.
నాకు తెలిసి తను కాదనదు. రుక్మిణి కుదరదనదు. బామ్మగారు కూడా వద్దనరు. వాళ్ళతో మేం మాట్లాడతాం, పద్మావతిని మేము ఒప్పిస్తాం. ఈలోపు మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు. పదాండాళ్ళు. ఒప్పిస్తానంటున్నారేమిటి నాన్నగారు? ముందు ఈ పద్మావతితో మాట్లాడాలి. నా మనసులో నీకున్న స్థానం ఏమిటో అంతా వివరంగా ఈ లెటర్లో రాశాను. చెప్పు బావా, ఏంటి విషయం? ఇందాక నువ్వు రచ్చరచ్చ చేసిన విషయం గురించి. అది నేను నీకివ్వాలనుకున్నది కాదు. తెలుసు. కానీ అమ్మ నాన్నది నీకే ఇచ్చాననుకుంటున్నారు. అయితే నన్నేం చేయమంటావు? చూడు, నువ్వు నన్ను ఇష్టపడ్డా నువ్వంటే నాకు ఇష్టం లేదు. హలో, నేను ఇష్టపడితే గొడవ ఎందుకు చేస్తాను? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి ఇద్దరిని బాధ పెడుతుంది. అసలు నేను చేసుకుంటానంటున్నానా? అమ్మ నాన్న నన్ను బలవంతం చేస్తున్నారు. ప్రేమ ఉండబట్టి లెటర్ రాశాను అనుకుంటున్నారు. అయితే లేదని చెప్పేయి. నాన్నగారు చెప్పించుకుని కొడతారు. మా అమ్మ అదే అంటుంది. ఇష్టం లేదని చెప్పేయి. నువ్వే చెప్పొచ్చుగా. పైగా మగాడివి చెప్పి నేను చెడ్డదాన్ని కావాలా? నువ్వు మంచోడు అనిపించుకోవాలా? మా నాన్న సంగతి నీకు తెలుసు కదా. మా అమ్మ బమ్మి సంగతి తెలుసుగా. మా అమ్మ మాట నేను కాదనలేను. ఉమ్, చేసుకుంటావా? నాకు నరకం అవుతుంది. ఆ నరకం గురించి చెప్పి నువ్వే తప్పించుకో. తెలివితేటలు చూపించుకో పద్మావతి. నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదు. మన పెళ్లి జరగడానికి వీల్లేదంతే. చూడు బావా, తెలివితేటలు నేను చూపించడం లేదు, నువ్వు చూపిస్తున్నావు. నువ్వు చెప్తే మీ అమ్మ నాన్నలకే చెడ్డవాడివవుతావు. నేను చెప్తే మా వాళ్ళకే కాదు, అత్తే మావయ్యలకు కూడా చెడ్డదాన్ని అవుతాను. మగవాళ్ళు చేయగలిగేంత ధైర్యం ఆడపిల్ల చేయలేదు. ఇష్టం లేదని చెప్పినంత మాత్రాన చెడ్డదానివేం అయిపోవు. నువ్వేం చేస్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు పద్మావతి. కానీ నువ్వే చెప్పాలి, చెప్పి తీరాలి, అంతే. నాన్నకి ఇప్పటికే సంగీతం విషయంలో నా మీద కోపం ఉంది. ఇప్పుడు ఈ విషయం చెబితే నాకు ఇంట్లో కూడా స్థానం ఉండదు. నేను ఇంట్లో ఉండాలంటే నువ్వు మీ వాళ్ళతోనూ నేను మా వాళ్ళతోనూ చెప్పి తీరాలి, అంతే. నాయనా రంగాచారి, అందర్నీ రమ్మన్నావు. ఏమిటి విషయం? ఆ, నాకు ఆండాళ్లకు పద్మావతి మా కోడలైతే బాగుండు అని ఎప్పటినుంచో కోరికుంది. ఈరోజు శ్రీనివాస్ ఇష్టం కూడా అందరికీ తెలిసింది. ఆ విషయంగానే మీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని పిలిచాం. మాకు జీవితాన్నిచ్చిన మీరు మీ మాట కాదంటావా అన్నయ్య గారు? ఎవరు ఎవరికి జీవితం ఇస్తారు? అంతా భగవదేచ్ఛ. మన ఇష్టాల కన్నా జీవితం పంచుకునే వాళ్ళ ఇష్టాలు ముఖ్యం. అందుకే పద్మావతికి సమ్మతమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ రేపు పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళ స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకునే ఉంటున్నారు. వాళ్ళ ఇష్టాల్ని కాదనలేం కదా వదినా. ఆడపిల్ల అందరి ముందు చెప్పడానికి ఇబ్బంది పడుండొచ్చు. అమ్మతో స్వతంత్రంగా చెప్పుకుంటుంది. నువ్వే అడిగి చెప్పు. దాన్ని అడిగేదేమిటయ్యా? కాదంటుందా ఏమిటి? మా ఇష్టమే తనిష్టం. అది ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. మాక్కూడా అది మీ ఇంటి కోడలవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నయ్య గారు. లేదమ్మా, నీకు అభ్యంతరం లేకపోవచ్చు, కానీ నాకు అభ్యంతరం ఉంది. వచ్చే పద్మావతి, నువ్వు మాట్లాడకు బమ్మి.
ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నా జీవితం అనే అంత పెద్దదానివయ్యావా? ఆగమన్నాను కదా. పెళ్ళిడొచ్చిందంటే పెద్దదాననేగా అర్థం. ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? నీ ఇష్టం నా ఇష్టం కాదని, బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.